వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెందుర్తి ప్రధాన కార్యాలయంలో చౌదరి చరణ్ సింగ్ మీడియా సమావేశం. ఆయుష్మాన్ భారత్ హెల్త్ రికార్డులు ఇంటికి వెళ్లి అందజేస్తారని వెల్లడి. మెదక్ జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన ఆలయ కమిటీ అధ్యక్షులు బండ నరేందర్. ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ. 3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం. నెల్లూరు నగరంలో పేదలను ఇబ్బంది పెడితే ఉద్యమాలు చేస్తానన్న నెల్లూరు సిటీ ఇన్ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి. సిటీ ఎమ్మెల్యే అనిల్ ఉద్దేశపూర్వకంగానే ఇండ్లు తొలగిస్తున్నారని ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే గ్రామీణ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ప్రజలకు తెలియజేస్తున్నామని సంస్థ చైర్మన్ మట్టా ప్రసాద్ తెలియజేశారు. ఈ మేరకు పెందుర్తి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చౌదరి చరణ్ సింగ్ మాట్లాడుతూ కిసాన్ కార్డ్, ఈ అన్నదాత మరియు ఆయుష్మాన్ భారత్ పథకాల ద్వారా లబ్ధిదారుల గృహాల వద్దకు వెళ్లి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి వారికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు డిస్ట్రిబ్యూటర్ చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఈ సంస్థ ద్వారా రాష్ట్రంలో సుమారు 9 జిల్లాల్లో 1438 మంది వాలంటీర్లను రిక్రూట్ చేసుకుని ప్రజలందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. తమ సంస్థపై కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులతో పాటు పలువురు సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఈ రూరల్ గ్రామీణ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ సంస్థ అసలు ఎందుకు ఏర్పడింది, ఎలా ఏర్పడింది అనే విషయాన్ని నేను మీ అందరికీ కూడా కూలంకుషంగా తెలియచేయాలని మీ ముందుకు రావడం జరిగింది. మేము ఏదైతే సంస్థలో కోల్పోయి కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నామో గతంలో, అది సుమారుగా ఆ సంస్థ చూసుకున్నట్టుగైతే 1 year నుండి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి అపార అనుభవాన్ని మేమందరము కూడా గుర్తించి, ఆ అనుభవం ద్వారా ఉన్నటువంటి వ్యక్తుల్ని గుర్తించి మన సంస్థ మన బాధ్యత అనేటువంటి ఒక సోషల్ మీడియా గ్రూప్ని మేము గతంలో క్రియేట్ చేసుకొని ప్రతి వ్యక్తులము కూడా దాంట్లో మాకున్నటువంటి ఏవైతే అనుభవాలు ఉన్నాయో వాటిని షేర్ చేసుకొని ప్రసాద్ గారిని కాస్త ముందుకు తీసుకురావడం జరిగింది. సొసైటీకి ఒక లీగల్ అడ్వైజర్ని కూడా పెట్టుకున్నామండి. ఆ టీము అతని మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటుంది, వాళ్ళకి నోటీస్ పంపడం జరుగుతుంది. ఆల్రెడీ ఈరోజే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇంతేకాకుండా ఆ రైతులకు ఈ క్యాంటీన్ ద్వారా మరొక రకమైనటువంటి క్యాంటీన్, ఆయుష్మాన్ ఆరోగ్య క్యాంటీన్ అని చెప్పి ఆ క్యాంటీన్ని ఏర్పాటు చేసి ఈ కార్డు పొందినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి రైతుల తాలూకా ఉచిత వైద్య సౌకర్యాలకు మరియు ఔషధాలకు అవసరమైనటువంటి రుణంలోని 40% రాయితీని WDOA భరిస్తుందన్నమాట. దీంతోపాటు ఏదైతే ఈ అన్నదాత కార్డుతో లింక్ అయి ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల విద్యా వ్యవస్థలు ఉన్నాయో ఆ విద్యా వ్యవస్థల్లోని ఈ కార్డు పొందినటువంటి లబ్ధిదారుల తాలూకా పిల్లలు ఎవరైనా సరే విద్యను అభ్యసించినప్పుడు వారికి సుమారుగా 40% రాయితీని ఇస్తుంది. ఇలాగా అనేక రకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే సుమారుగా 13 రకాల సులభాలు పొందడానికి అవకాశం ఉంది. దాంట్లో ముఖ్యంగా మరికొన్ని విషయాలను మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. మొట్టమొదటిది ఏంటంటే, సహజ మరణం చెందినటువంటి రైతు, అంటే ఏదైనా సరే ముందు బెనిఫిషరీ అవ్వాలి రైతు, ఈ కార్డుని పొందాలి. వన్స్ ఈ కార్డు పొందిన తర్వాత సహజ మరణం పొందినట్లుగా అయితే సుమారుగా ఆ రైతు కుటుంబానికి WDO నుంచి 5 లక్షల రూపాయల బీమాని స్వయంగా ఎటువంటి రూపాయి లేకుండా వాళ్ళకి అందించడం జరుగుతుంది. అంతేకాకుండా యాక్సిడెంట్లుగా చనిపోయినట్లుగా అయితే ఆ పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి అవకాశాల మేరకు సుమారుగా 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ని వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది. అంటే సహజ మరణానికి 5, యాక్సిడెంటల్ డెత్కి 25 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అది డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది కాకుండా పాక్షికంగా అంగవైకల్యుడు అయిన రైతు అయితే ఆ రైతుకు అత్యవసర పరిస్థితులను బట్టి సుమారుగా 1 లక్ష రూపాయలు బెనిఫిట్స్ని ఈ ప్రభుత్వము మరియు
ప్రపంచ అభివృద్ధి సంస్థలు కూడా ఈ ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి అవకాశాలని మనం ప్రజల వద్దకు తీసుకువెళ్ళాలని చెప్తూ, దీంతోపాటు మరి మా సంస్థ తాలూకా మెయిన్ ఉద్దేశం ఏమిటంటే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ఏర్పాటు చేసిన ఈ సంస్థకు ఈ పథకం ఏ రకంగా ఉపయోగపడుతుందంటే, ప్రతి మండలంలోనూ ఈ అన్నదాత క్యాంటీన్స్ను ఓపెన్ చేసిన తర్వాత అక్కడ పరిస్థితులను బట్టి సుమారుగా 5 నుండి 7 మంది వాలంటీర్లను గౌరవ వేతనము గవర్నమెంటు మరియు ప్రపంచ అభివృద్ధి సంస్థలే బేర్ చేసుకొని వారికి గౌరవ వేతనం ఇచ్చి, అంటే డిగ్నిటీ ప్రొఫెషన్గా వాళ్ళని వాలంటీర్లుగా తీసుకోవడం జరుగుతుంది. అంటే అత్యున్నతమైనటువంటి స్థాయిని వాళ్ళకి కల్పించి ఆ సర్వీస్ చేయడానికి ప్రపంచ అభివృద్ధి సంస్థలు తోడ్పడుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో శ్రీరామనవమి సందర్భంగా పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణ వేద పండితుల చేతి మీదుగా ఘనంగా జరిపించారు. మెదక్ జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయంలో స్వామివారిని ఆలయ కమిటీ అధ్యక్షులు బండ నరేందర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ భాష్యం మధుసూదనాచారి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ మర్యాదలతో సత్కరించారు. అందరూ కూడా చెప్పేటటువంటిది అందరూ కూడా చెప్పాలి. అందరూ చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య తిలకంతో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశతోనున్నటువంటి సీతమ్మను శ్రీరాముని ఎదుట కూర్చోబెట్టారు. గంధ పుష్ప అక్షతాలతో అలంకరించినటువంటి కళ్యాణ వేదిక ఇప్పుడు మనం చూస్తాం. చుట్టూ నవధాన్యాలు, మలకలతో పాలికలు, వేదికపై లాజపాత్రలు, అగ్రాలు కలిగినటువంటి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దయచేసి ఒక్కరే ఫోటోగ్రాఫర్, ఒక్కరే వీడియోగ్రాఫర్, ప్లీజ్ ఏమనుకోండి. అందరికి ఇబ్బంది అవుతుంది. ఏమనుకోకుండా ఒక్కరే ఫోటోగ్రాఫర్, ఒక్కరే వీడియోగ్రాఫర్. మరొకసారి పర్మిషన్ కొరకు చంద్రబాబు జరిగినందుకు మల్లికార్జున గౌడ్ గారు ఇట్లా మన మెదక్ పట్టణ ప్రజలందరూ నడుచుకుంటూ అద్దెకి తీసుకుంటూ మేము ఎంతగా ఇస్తాము. ఇవ్వడానికి కూడా ఒక అర్హత లిమిట్ ఉంటుంది. కనుక దయచేసి అభివృద్ధి అయితే చాలు. మీరు మా అమ్మవారిని చేసుకుని మీరు అనుకోకుండా అభివృద్ధి చెందుతారు. కనుక దయచేసి మీకు మా అమ్మవారి దగ్గర ఏం స్వీకరించకుండానే
అమరావతి రాజధాని ఉద్యమం 1200 రోజులకు చేరుకొని చరిత్రలో కని విని ఎరగని ఉద్యమమైంది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి పరచాలని హైకోర్టు చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లెక్క చేయకుండా సుప్రీంకోర్టుకెక్కింది. సుప్రీంకోర్టులో కూడా జగన్ సర్కార్కు అనుకూలంగా స్టే ఇవ్వలేదు. తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్న ఏకైక నేతగా జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టారు. అధికారంలోకి రాగానే మాట మార్చి మడమ తిప్పి 3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ ఉగాది తదుపరి విశాఖ నుండి పాలన సాగిస్తామన్న జగన్ ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విశాఖలో చుక్కెదిరైంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా విజ్ఞత ప్రదర్శించి అమరావతిని రాజధానిగా కొనసాగిస్తున్నట్లు స్పష్టమైన ప్రకటన చేయాలని ఏపీ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అమరావతి రాజధాని పోరాటం 1200 రోజులకు చేరుకోవడం అనేది నిజంగా చారిత్రాత్మకం. ఎందుకంటే రాష్ట్రంలో అనేక పోరాటాలు జరిగాయి, కానీ ఒక సుదీర్ఘమైన పోరాటం. అందులోనూ భూములు ఇచ్చిన రైతులు, స్థానికంగా ఉన్న మహిళలు, వారు ఏమాత్రం కూడా వెనక్కు తగ్గకుండా వారిపైన కేసులు బనాయించినా, జైళ్ళకు పంపినా వారు ఏమాత్రం కూడా వెనక్కు తగ్గకుండా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోయారు. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఇప్పటికైనా పాజిటివ్గా స్పందించి అమరావతి రాజధానిగా కొనసాగుతుందని స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తారు. ఎందుకంటే నువ్వు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సాక్షాత్తు అసెంబ్లీలోనే అమరావతి రాజధానికి స్వాగతం చెప్పావు. అదేవిధంగా ఎన్నికల సందర్భంలో కూడా నువ్వు ఎక్కడ మారుస్తానని చెప్పలే. పైగా తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని నువ్వు అక్కడే కొనసాగుతుందని ఒక స్పష్టమైన సంకేతాలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మోసపు మాటలు చెప్తారు. అయినా హైకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పింది అమరావతి రాజధానిగా కొనసాగించాలని. దీనిపైన సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు నీకు స్టే కూడా రాలేదు. నీవు విశాఖపట్నం పోతామని చెప్పి అక్కడ ప్రజల ఆమోదం ఉందని కూడా మొన్నటి వరకు ప్రచారం చేశావు. కానీ మన స్పష్టంగా అర్థమైంది, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నీవు ఏదైతే ప్రచారం చేశావో ఆ ప్రచారాన్ని అక్కడ ఉన్న స్థానికులు ఎవరు కూడా నమ్మలేదు. విద్యావంతులందరూ కూడా మీ అభ్యర్థులు ఓడించారు. కాబట్టి ఏమంటే ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి తగవులు మాని ఒక విశాలమైన దృక్పథంతో అమరావతి రాజధానిగా కొనసాగించాలి. అదేవిధంగా అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి పథంలో ముందుకు పోవడానికి రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సరైన చర్యలు చేపట్టాలి. రేపు 1200 రోజు సందర్భంగా అక్కడ జరిగే ఉత్సవాల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేమందరం కూడా ర్యాలీగా వెళ్ళి పాల్గొనాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. నెల్లూరు నగరంలోని విజయమహల్ సమీపంలోని గచ్చుకాల వద్ద 35 ఏళ్లుగా నివాసం ఉంటున్న ప్రజలను సాలు చింతల వద్ద ఉంటున్న వారిని ఇబ్బంది పెడితే ఉద్యమాలు చేస్తానని నెల్లూరు సిటీ ఇన్ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఇల్లు తొలగిస్తున్నారని కోటంరెడ్డికి స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఆయన హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు. ఇల్లు తొలగించేందుకు వచ్చిన అధికారులతో మాట్లాడారు. సిటీ ఎమ్మెల్యే అనిల్ ఉద్దేశపూర్వకంగానే ఇల్లు తొలగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చెప్పినట్లే సాలు చింతలోనే వీరికి స్థలాలు ఇవ్వాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు. అనిల్ అవసరానికో అబద్ధం ఆడుతూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. దీంతో కమిషనర్ హరితతో పాటు ఎస్పీ విజయరావుతో ఆయన ఫోన్లో మాట్లాడారు. జరుగుతున్న పరిస్థితిని, ప్రజల కష్టాలను వారి దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో స్పందించిన కమిషనర్ అధికారులను వెనక్కి రప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సాలు చింతలోని వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో స్థానికులు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా నేత అనురాధ, సిటీ అధ్యక్షుడు సుబ్బారావు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణ మహోత్సవంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ దంపతులు మరియు ఎంఆర్ఓ దంపతులు, సిఐ మహేందర్ రెడ్డి దంపతులు, ఎస్ఏ చంద్రకుమార్ దంపతులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మోక్షాలన్నీ కూడా ఈ జిల్లా సుభిక్షంగా ఉండాలనేటువంటి ఒక ఉద్దేశం. ఈ జిల్లా హరింకర్త, చేసేవాడు, చేయించుకునేవాడు అన్నీ కూడా ఆయనే. అందువల్ల ఆయన మన చేత చేయించుకున్నాడు కాబట్టి మనం ప్రతిసారి కూడా ఇదిగో సమస్త మంగళ రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ ఆచార్య శ్రీ హస్తేన స్వాములందరూ కూడా శ్రీ పాంచరాత్రాగమ ప్రకారంగా రామస్మరణ చేద్దాం. రామచంద్ర మహారాజుకి అందరూ కూడా అక్షతలను తీసుకోండి. మున్సిపాలిటీకి చెల్లించవలసిన ఇంటి మరియు కొళాయి, ఖాళీ స్థలముల పన్నులు ఈ నెల 31వ తేదీలోగా చెల్లించి ప్రభుత్వం కల్పించిన వడ్డీ రాయితీని వినియోగించుకోవాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కమిషనర్ సాయినాథ్ మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీలోగా పన్ను చెల్లిస్తే వడ్డీ రాయితీ కల్పించిందని, ఇప్పటికే చాలా మంది పన్నులు చెల్లించి వడ్డీ మాఫీని పొందారని తెలిపారు. ఇంకా ట్యాక్సులు చెల్లించవలసిన వారు 31వ తేదీలోగా చెల్లించి వడ్డీ రాయితీని పొంది పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రజలందరికీ నమస్కారం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం దృష్టిలో పెట్టుకొని పన్నుల భారాన్ని నుంచి మినహాయించాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క పన్నుకు పడిన ఇంట్రెస్ట్ వడ్డీని తగ్గించాలనే ఒక సదుద్దేశంతో
రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకంగా పన్నులో వడ్డీ రాయితీ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ఈ నెల 16వ తేదీ నుంచి దిగ్విజయంగా జరుగుతుంది. ఇది మార్చి 31 వరకు ఈ అవకాశం ఉంటుంది. దయచేసి ఎవరైతే ప్రజలు వడ్డీతో సహా పన్ను కలిగి ఉన్నారో మీ అందరికీ వడ్డీ మినహాయింపు ఉంటుంది. అసలు మాత్రమే కట్టే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. దయచేసి మున్సిపాలిటీలో చాలామంది ప్రజలు మేము ఆటో పెట్టించడం, వార్డు తిరగడం, వాలంటీర్లు త్రూ సచివాలయం సిబ్బందితో తిరగడం జరుగుతుంది. సో ఎవరైనా ప్రజలు ప్రతిరోజు చాలామంది ప్రజలు స్వచ్ఛందంగా వడ్డీ లేకుండా వచ్చి వన్ టైం ఇన్స్టాల్మెంట్గా కడుతున్నారు. దయచేసి మీరు కూడా ఎవరైతే ఇంకా కట్టలేదో వాళ్ళంతా వన్ టైం ఇన్స్టాల్మెంట్గా ఒకేసారి మీ మొత్తం కట్టి వడ్డీ రాయితీ పొందగలరని, గూడూరు పట్టణానికి అభివృద్ధికి సహకరిస్తారని పేరున మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. దయచేసి వడ్డీ రాయితీతో కూడిన పన్నును కట్టి వన్ టైం సెటిల్మెంట్లో భాగంగా ప్రభుత్వానికి, మున్సిపాలిటీకి సహకరిస్తారని తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు గూడూరు పట్టణంలో 5 కేంద్రాలలో ప్రశాంతంగా ముగిశాయి. విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్ద స్నేహితులతో సందడి చేశారు. చివరి రోజు కావడంతో తల్లిదండ్రులు పరీక్షా సెంటర్ల వద్దకు వచ్చి తమ పిల్లలతో పరీక్షల గురించి చర్చించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని, దానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా అభివృద్ధి ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. చిల్లకూరు సంఘమిత్ర కార్యాలయం వద్ద వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వరప్రసాద్ కు మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. పొదుపు సంఘాల మహిళలు తయారు చేసిన పౌష్టికాహార పదార్థాలను ఎమ్మెల్యే రుచి చూశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పాలాభిషేకం చేస్తున్నారు వైఎస్ఆర్ ఫోటోకి. అలాగే యమునమ్మ గారు కూడా మన మన్య సేనయ్య కూడా శ్రీనివాసులు కూడా పాలాభిషేకం చేస్తున్నారు. మేడం గారికి థ్యాంక్ యూ సార్. అందరూ కూడా ఒక్కసారి మనకి ఇంత సహాయం చేసినందుకు అందరూ ఒక చప్పట్లతో ఆనందం వ్యక్తపరచాలి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సంఘ సభ్యులకి నేను బాసటగా నడుస్తానని చెప్పేసి మన ఎమ్మెల్యే మాట రుణాలు మాఫీ చేయలే ఆ చంద్రబాబు, ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే చంద్రబాబు పెట్టిన బకాయిలతో సహా ఆ రోజు వరకు అంటే 19 మార్చి నెల 19 వరకు ఏమైతే బకాయిలు ఉన్నాయో దానికి రండి మీరు. ఇప్పటి వరకు 15,28,00,000 మనం ఇప్పటి వరకు ప్రత్యక్షంగా మీ పొదుపు సంఘాల్లో పడిందని చెప్పి మేము సంతోషంగా తెలియజేస్తున్నాం. మీకున్న గ్రూపులు, చిల్లకూరులో ఉన్న గ్రూపులు 766 ఉంటే
అందులో సభ్యులు 7,631 మందికి ఇప్పటి వరకు వారు వేసింది ఇది. అలాగే మొత్తం నియోజకవర్గం అంతా గూడూరంతా కనుక మనం చూస్తే ఇక్కడున్న మొత్తం పొదుపు సంఘాలు గూడూరు నియోజకవర్గంలో మండలాల్లో మాత్రం పోలిస్తే 3,481 సంఘం మాకు ఉంది మనకి. దానిలో సభ్యులు 33,921 మందికి ఇప్పటి వరకు 72,11,00,000 మనకి వేయడం జరిగిందని మీకు సంతోషంగా తెలియజేస్తున్నాను. ఒక్కసారి కూడా మార్పు లేదు ఆ మహానుభావుడి దగ్గర. చెప్పేసి ఇచ్చా గడప గడపలో మీ మేనిఫెస్టో మా వైఎస్ఆర్ పార్టీ సంక్షేమ క్యాలెండర్ ఇచ్చాము, ఈ నెలకి ఇది ఇస్తాము, ఈ నెలకి ఇది ఇస్తాము, ఈ నెలకి ఇది ఇస్తాము అని చెప్పి మాట తప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారి వారి విశ్వసనీయత. వారి ఎమ్మెల్యేలు మనం తీసుకోవాలా. ఒక నాయకుడు ఉండవలసిన లక్షణాలు ఈరోజు మనం చూస్తున్నా. ఎందుకు మనం ఇక్కడ మా తల్లులందరూ మీరు దగ్గరికి వచ్చారు అంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల విలువ తెలిసిన వ్యక్తి, ఒక నాయకుడు. ఆ రోజుల్లో అంబేద్కర్ ఒక మాట చెప్తారు, ఒక దేశ అభివృద్ధి చూడాలంటే ఆ దేశంలో మహిళలు ఎంతవరకు అభివృద్ధి చెందారో దాన్ని బట్టి దేశాభివృద్ధి చెప్పొచ్చు, కానీ కేవలం పరిశ్రమలు పెరిగినంత మాత్రాన దేశాభివృద్ధి అని మనం చెప్పలేమని చెప్పి అంబేద్కర్ చెప్తాడు. అంటే మహిళలు అభివృద్ధి చెందాలా, మహిళల్లో చైతన్యం రావాలా. అది చేయడానికే ఈ మహానుభావుడు ప్రతి ఒక్కటి కూడా ప్రతి దానిలో కూడా 50% తక్కువ లేకోకుండా ఏ ఒక్క బోర్డును కూడా పెట్టలేదు. దేవాలయం కానివ్వండి లేదా ఏఎంసీని కానివ్వండి ఎక్కడ కూడా పెట్టలేదు. తర్వాత ఏ పథకం ఇచ్చినా కూడా చివరికి మహిళల ద్వారా ఇస్తున్నాడు. ఎందుకంటే మహిళా తల్లులు తప్పు చేయరు. మగవాళ్ళలాగా లేనిపోయిన ఆలోచనలు, తాగడం అలాంటి ఆలోచనలు ఉండవు. ఒక రూపాయి దాచి మళ్ళా బిడ్డలకి, వాళ్ళ చదువులకి, వాళ్ళ ఆరోగ్యానికి మంచి చెట్లకు పెడతారే తప్ప దుర్వినియోగం చేయరనే ఉద్దేశంతో ప్రతి ఒక్క పథకం కూడా మహిళలకు ఇస్తున్నారు. ఆ తరువాత మనం కనుక చూస్తే ఓల్డ్ ఆల్వాల్లోని రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెందుర్తి ప్రధాన కార్యాలయంలో చౌదరి చరణ్ సింగ్ మీడియా సమావేశం. ఆయుష్మాన్ భారత్ హెల్త్ రికార్డులు ఇంటికి వెళ్లి అందజేస్తారని వెల్లడి. మెదక్ జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన ఆలయ కమిటీ అధ్యక్షులు బండ నరేందర్. ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ. 3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం.
నెల్లూరు నగరంలో పేదలను ఇబ్బంది పెడితే ఉద్యమాలు చేస్తానన్న నెల్లూరు సిటీ ఇన్ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి. సిటీ ఎమ్మెల్యే అనిల్ ఉద్దేశపూర్వకంగానే ఇండ్లు తొలగిస్తున్నారని ఆగ్రహం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.